మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నివాసంలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం జరిగింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై వివాదాలు చెలరేగి జైలులో ఉండి వచ్చిన కరుణాకర్ రెడ్డి పరిహార హోమం చేశారు. సిబిఐ ఛార్జ్ షీట్లో జంతు కొవ్వులు లేవని నిర్ధారణ కావడంతో హోమం నిర్వహించినట్లు కరుణాకర్ రెడ్డి చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డు ప్రసాదంపై తీవ్రమైన నిందలు మోపారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయాలన్న తలంపుతో విషప్రచారం చేశారని భూమన ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి అత్యంత ఘోరమైన నీచమైన రాక్షస ప్రవృత్తితో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డూ మీదనే అపవాదు మోపి తద్వారా వెంకటేశ్వరుని మీదనే నింద వేయటం ద్వారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా సమాధి చేయటానికి దాన్ని ఒక ఆయుధంగా వాడుకుందామోనని 140 కోట్ల మంది హిందువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయ పావుగా చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయటం ద్వారా ఆ ఆరోపణలు ఎంత నీచమైనటువంటివి. అందులో లడ్డూలో ఆవు కొవ్వు కలిసింది, ఆవు కొవ్వుతోనే లడ్డూ తయారు చేశారు అని చంద్రబాబు నాయుడు, ఆవు కొవ్వే కాదు పంది కొవ్వు, చేప కొవ్వు కూడా, చేప నూనె కలిసిందని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కుమ్మక్కై మాట్లాడి బహిరంగంగా చెప్పటమే కాకుండా పవన్ కళ్యాణ్ దుర్గామాత యొక్క గుడి మెట్లు కడిగి తిరుపతికి వచ్చి అత్యంత నీచమైనటువంటి ఆరోపణలు చేస్తే సాక్షాత్తు సుప్రీంకోర్టే వాళ్లను చెంపదెబ్బలు వేసి మందలించి జరిగినటువంటి వాస్తవం ఏంటి అని సుప్రీంకోర్టే సిబిఐని నియమించడం జరిగింది. సిట్టును ఏర్పాటు